మామ ఇప్పుడు సినిమా చూస్తున్నాం మామ, ఇంకా అయిపోలేదు అది, ఇంటర్వెల్ అయింది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కు నా మైండ్ పోయింది మామ. ఆ ట్విస్ట్ చూసి వచ్చి వీడియో చేస్తున్నా ఇప్పుడు. మన హర్షిత్ రెడ్డి నటించిన సినిమా ఇది. స్టోరీ ఏంటంటే, అవారగా చివరగా తిరిగే ఒక పోరడు, తల్లిదండ్రులు ఒకటే కొడుకు, ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెనేమో అస్సలు దేకది, అయినా సరే ఆమె చుట్టే తిరుగుతుంటాడు. అసలు హీరోయిన్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంటది, కరెంటు బిల్లులు వసూలు చేసే జాబ్ చేస్తుంటది. ఇక మనోడు రోజు ఆమె చుట్టూ తిరుగుతాడు, రోజు ఒక కరెంట్ బిల్లు తీసుకుపోయి ఆమె చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఆమెనేమో దేకది. ఇక ఆమె మీద చాలా ఇష్టం పెంచుకుంటాడు. ఆమెను ఎవరిని ఏమననియాడు. దోస్తులు ఏమనంటే దోస్తులను కొడతాడు. పోలీసోడు పోరి అన్నందుకు పోలీసుని కొడతాడు. పోలీసుని కొడితే ఊకుంటాడా? బొక్కలేసి పూన పుస్తి చేసిండు. ఇక వాళ్ళ నాయన వచ్చి ఇడిపించకపోదామంటే వింటాడా పోలీస్ అయినా? అస్సలు వినాడు. వాళ్ళ నాయన షర్టు ఇప్పించి ఒక మూల కూర్చుని పెడతాడు. మస్తు బాధ అనిపిస్తుంది. ఇక ఒక లాయర్ వచ్చి ఇడిపించుకోపోతాడు. ఇంటికి పోయినాక వాళ్ళ అయ్య బాగా డిప్రెషన్ లో పోతాడు. ఇక మనోని ఇంట్లోకి నిలబడతాడు. కానీ ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టిండు మామ, బుర్ర పాడైపోయింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ హీరోనికి 2 కాళ్ళు ఉండవు మామ. అసలు ఏమైంది, ఎందుకు కాళ్ళు లేవు, అదేం అర్థమైతలేదు మామ. కానీ ఈ విషయం మన హీరోకి తెలియదు. తెలిస్తే ఏమైపోతాడో ఏమో, తలుసుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ చూసి వస్తా. ఆ సెకండ్ హాఫ్ లో ఏమైతుందో ఏమో, మన హీరోకి ఆ విషయం తెలిస్తే ఏమైపోతాడో ఏమో, అసలు ఆమెకు కాళ్ళు ఎట్లా పోయినాయి, ఇవన్నీ సెకండ్ హాఫ్ చూసి వస్తాం. మీకు కూడా ఈ సినిమా చూడాలనిపిస్తే సినిమా పేరు దివానా, డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన హర్షిత్ రెడ్డి నటించిన సినిమా. జర చూసి వస్తా. జర లైక్ కొట్టి జర ఫాలో కొట్టురి. వీడియో చూస్తురు కానీ ఫాలో అస్సలు కొడతలేరు.